ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. రాజకీయ ఉనికి కోసమే కేసీఆర్ పొలంబాట పట్టారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అంటున్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కి ప్రజలు గుర్తొచ్చారా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంతకాలం జనాన్ని పట్టించుకోని కేసీఆర్ కాంగ్రెస్ అధికారం చేపట్టి 3 నెలలైనా కాకముందే మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల డొల్లతనమే ఇప్పుడు తెలంగాణ రైతుల గోసకి కారణమైందన్నారు అద్దంకి దయాకర్. కేసీఆర్ గారికి పొలంబాట పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు. ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలలకే రాజకీయాల్లో పతనమవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. ఇవాళ ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నా అని తెలిసిన తర్వాత ఇలా జనం గుర్తొచ్చిండ్రా మీకు?